హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా హెమ్మీగా చాలా టేస్టీగా అండి చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం అనమాట హెల్దీగా. దానికి ఏంటంటే మనం పొట్టున్న పెసలు తీసుకున్నామండి, అలాగే రైస్ అనమాట సేమ్ క్వాంటిటీ. ఇదైతేనేమో ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో తీసుకున్నానండి. రైస్ కూడా అదే క్వాంటిటీతో తీసుకొని నైట్ అంతా కూడా నేను నీళ్ళల్లో మంచిగా సోక్ చేశాను అనమాట. వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టాను, మార్నింగ్ మళ్ళీ వాష్ చేశానండి. దీంతో మంచిగా మనం ఏంటంటే కొంచెం దిబ్బ రొట్టె అంటారు అట్లా అనమాట. చాలా హెల్దీగా సమ్మర్ కాబట్టి చక్క మనము అందరం కూడా కొంచెం లైట్ వెయిట్ ఆయిల్ ఎక్కువ లేకుండా బాగుంటుందండి. అది చేస్తున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ కొంచెం అండి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. లేదంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసేసుకోండి. అలాగే నువ్వులు కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట ఇది. అలాగే ఇదేంటంటే ఎల్లిపాయల పౌడర్ అండి, పైన కొంచెం టాపప్ వేసుకుంటానికి. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనం అన్నిటిపైన వేసుకుంటానికి. బ్రెడ్, గార్లిక్ బ్రెడ్ చేసినా కూడా అట్లా అనమాట. ఒకవేళ దొరకలేదంటే మీరు మా ఇంట్లో ఎల్లిపాయలు ఉంటే ఒక 2 ఎల్లిపాయలు అయితే పీల్ ఆఫ్ చేసి ఇందులో మిక్సీ వేసేటప్పుడు కానీ పోపులో కానీ వేసుకోవాలి. ఇంకా రెగ్యులర్గా ఏంటంటే అండి దీనికి కొంచెం కరివేపాకు కావాలి, అలాగే కొత్తిమీర కావాలన్నమాట. కొంచెం ఏంటంటే మన చేసే రెసిపీ సాఫ్ట్గా ఉండటం కోసం అని చెప్పేసి కొంచెం బేకింగ్ పౌడర్ అనమాట, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతే సరిపోతుంది అనమాట. ఇదండి, ఇంకా ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇదిగోండి, ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఇందులో మనం చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టిన ఈ పెసలను, ఈ బియ్యం వేసేసుకున్నాను. మన దగ్గర ఏ మెజర్మెంట్ కప్తో తీసుకున్నామో మెజర్మెంట్ కప్తో అండి దగ్గర దగ్గరగా ఒక 1/2 కప్ అయితే మనం వేసుకోవాలన్నమాట. చూడండి, నేను చిన్న గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వేసాను, ఎందుకంటే మన క్వాంటిటీ 3/4 గ్లాస్ వేసాను అనమాట, 2 కప్పులు కదా అందుకని. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకున్నాము. ఏంటంటే వాటర్ అనేవి అంతగా నేను స్ట్రెయిన్ చేయలేదు, దానివల్ల సరిపోయిందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా అయితే మీరు పట్టేసుకోండి. సెమీ సెమీ కోర్స్గా అనమాట, కొంచెం పలుగ్గా ఉండాలి, లైట్గా, ఎక్కువ కాదండి. ఇదిగోండి, మీరు పెసలు వేసేటప్పుడే పచ్చిమిర్చి వేసేసేయండి. వాటర్ కన్సిస్టెన్సీ ఇది సరిపోతుందండి మనం చేసేదానికి. ఇదిగోండి, ఫస్ట్ ఏంటంటే ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అనమాట, జస్ట్ లైట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ అండి, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా కొంచెం ఎక్కువగా మాకు ఇష్టం అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసేసుకోండి. అలాగే ఉప్పు రుచికి సరిపడంత. సాల్ట్ వేసాక ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కొంచెం పసుపు అండి లైట్గా, అలాగే కొంచెం ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోండి, కొంచెం ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒకవేళ వద్దులే అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి. ఇదిగోండి, హెల్దీగా అని చెప్పాను, క్యారెట్ వేసుకోవాలి కదా. క్యారెట్ అనేది ఒక క్యారెట్ తురిమానండి, ఆ తురిమిన క్యారెట్ అయితే మనం వేసేసుకుంటున్నాం. వాటర్ అనేది కొంచెము ఇవన్నీ వేసాక మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి, లేదంటే మనకి ఆ బ్యాటర్ అనేది పలుచగా అయిపోయి దోశలాగా వస్తాయండి. అట్లా కాకుండా ఇది వేసాక మనము మంచిగా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి ఇందులో. చక్కగా మనం ఏది తినాలనుకుంటే అదనమాట. చూసారు కదా, ఇట్లా ఇదంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. కలిపేసుకొని చక్కగా మనం దిబ్బరొట్లాగా వేసుకోవటం అనండి, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, పెసలు, క్యారెట్ హెల్త్కి మంచిది అన్నీ అనమాట. చక్కగా మనము ఇంకా కావాలంటే ఇందులో మనకి హెల్దీగా ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ప్రాసెస్లో వెళ్దాం, వచ్చేసండి. ఇదిగోండి, ఇప్పుడు దానికోసం పెనం పెట్టేసాను. పెనం పెట్టేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. కొంచెం వేసేసుకునండి. కొంచెం మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ పెనం మీద అయితే బాగా వస్తుంది, ఇందులో వేస్తున్నాండి. ఇప్పుడు దీనిలో కొంచెము ఆవాలు ఇలా వేస్తే ఇందులో మనకి ఫ్లిప్ చేసేటప్పుడు తినేటప్పుడు బాగుంటుందండి. కొంచెం ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు అన్నమాట. కొంచెం వేగినాకండి చక్కగా మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసుకొని అన్నీ కలుపుకొని దీన్ని మనం దీనిపైన వేసేయాలన్నమాట. చక్కగా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదేంటంటే కొంచెం ఏ సైజు కావాలంటే ఆ సైజు మనము చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఎడ్జెస్లో కూడా మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట. దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనము మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం దగ్గర దగ్గర ఒక 4 to 5 మినిట్స్ వదిలేయాలండి, తర్వాత ఫ్లిప్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా, ఇంకా అవ్వలేదు అయ్యాక చక్కగా ఫ్లిప్ చేసుకుందాం. సిమ్లో కుక్ చేసుకోవాలండి.
సిమ్లో అయితే మనకు కొంచెం మందంగా వేసుకున్నాం కాబట్టి లోపలంతా కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం చక్కగా కొంచెము ఈ నువ్వులు చల్లుకుందామండి. ఇది ఏంటంటే కొంచెం అల్లం కూడా మనం తురుము వేసుకుంటే ఇంకా బాగుంటుందండి దీనిపైన టేస్ట్. మీ దగ్గర కొంచెం అవైలబిలిటీలో ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనము పచ్చిమిర్చి వేసాం కదా, మనకి అది కారం సరిపోయినా ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చుట్టానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. అలాగే ఇలా గార్లిక్ అనమాట. గార్లిక్ పౌడర్ నేను చెప్పా కదండి, మనం గార్లిక్ వేయాల. మన దగ్గర గార్లిక్ పౌడర్ లేకపోతే కనుక మీరేం చేస్తారంటే చక్కగా మిక్సీ వేసేటప్పుడు ఎల్లిపాయ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము చక్కగా ఫ్లిప్ చేద్దామండి. చూసారా, ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మనము మళ్ళీ లిడ్ పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే చూడండి, ఫ్లిప్ చేసాక మనం కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది అనమాట. ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి ఫ్లిప్ చేద్దాం, జాగ్రత్తగా చేయండి. కుక్ అయితే కనుక అసలు ఏం కాదండి, ఇది కుక్ అవ్వకపోతే కనుక ఉండిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనిపైన కొంచెం మనము కొత్తిమీర కూడా వేసేద్దాం. అంతే, సింపుల్గా చక్కగా అందరు తినే మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే చక్కగా మనం ఇలా వేసుకోవచ్చు, లేదంటే పీసెస్గా కట్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. ఫ్లిప్ చేస్తాం కదండి, రెండో వైపు కూడా కొంచెం నువ్వులు, కొంచెం గార్లిక్ పౌడరు టేస్ట్ కోసం, అలాగే ఫ్లేక్స్. చక్కగా సాస్తో తినొచ్చు, దోశకి వాటికి మనము చట్నీ వేసుకుంటాం కదండి, దాంతో కూడా తినొచ్చు అనమాట. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయింది. ఒక టూత్ పిక్తో మనము లోపల గుచ్చితే ఏమి అనట్లేదండి, లేకపోయినా మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ టెక్నిక్ కొత్త వాళ్ళకి అనమాట, కొత్త పిల్లలు వంటలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తున్నాను అనమాట. చూడండి, దీన్ని నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకో. ఇదిగోండి, చూసారండి ఎంతో సింపుల్గా టేస్టీగా చక్కగా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట, చక్కగా పెసలతో హెల్తీగా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట ప్రిపేర్ చేసాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగా వచ్చింది. చక్కగా ఇట్లా మనము పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా పెట్టొచ్చు అనమాట, ఇలా డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకొని. దీనికి ఏంటంటే మంచిగా సాస్ కాంబినేషన్, లేదంటే మనం బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చట్నీ చేసుకున్నామంటే ఆ చట్నీతో మనం మంచిగా తినేసేయచ్చు అనమాట. అయితే మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.